ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు అబ్రహాం గారి యొక్క ప్రార్థన గురించి ధ్యానించుకుంటాం. సొదొమ కుమార పట్టణాన్ని దేవుడు నాశనం చేద్దామని అబ్రహాంకు బయలుపరిచినప్పుడు అబ్రహాము ఊరుకుండానే ఉండలేదు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన అక్కడ నిలుచుండి ప్రార్థన చేశాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు, ఎవరి గురించి ప్రార్థన చేశాడు అనేది ఈరోజు ధ్యానించుకుంటాము. మొట్టమొదటిది ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే నీతిమంతుల గురించి ప్రార్థన చేశాడు. మరి రెండవది ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే తన బంధువు అయిన లోతు గురించి ప్రార్థన చేశాడు. మనమందరం కూడా నీతిమంతుల గురించి మనం అందరం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే నీతిమంతుల క్షేమము దేశానికి క్షేమం కలుగుతుంది. ఆయన వాళ్ళు ఒకవేళ నశించిపోతే దేశానికి అది క్షేమం ఏమాత్రం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారి గురించి ప్రార్థన చేయాలి. అలాగే మన బంధువుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారందరి నిమిత్తము మన ఎలుగెత్తి దేవునికి ప్రార్థించాలి. అబ్రహాం లోతు గురించి ఎలా అయితే ప్రార్థించాడో లోతు రక్షింపబడ్డాడు. అలాగే మన ప్రార్థన ఇతరుల్ని రక్షిస్తుందేమో ఒకసారి ప్రయత్నిద్దామా? అబ్రహాము లాగా మన నీతిమంతుల గురించి మన బంధువుల నిమిత్తం మన దేవునికి మొరపెడదాం. అబ్రహాము ప్రార్థన దేవుడు ఎలా అయితే అంగీకరించాడో మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవునికి ఆశీర్వదించు.